హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏ మంత్రం వేశాడే 19 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ మంత్రం వేశాడే పార్ట్ 20. అవునా, అంటే రిషితకి పేరెంట్స్ ఉన్నారా? మరి ఇలా ఎందుకు అని అడిగింది దీక్ష. నిజానికి అక్క ఎవరో కూడా నాకు తెలీదు. తెలిసి తెలియని వయసులో అనాథగా రోడ్డు పక్కన నిలబడి ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్నా నేను. ఆ టైంలో చూసింది అక్క నన్ను. నా దగ్గరికి వచ్చి నా కన్నీళ్ళు తుడిచి నా చెయ్యి పట్టుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. అక్కడ వాళ్ళు నాకు ప్లేట్, బట్టలు, అన్నం, నీళ్ళు అన్నీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అర్థమైంది నాకు అది అనాథ శరణాలయం అని. ఇద్దరం అక్కడే పెరిగాం. నేను ఎలా వచ్చానో నాకు తెలీదు, కానీ అక్క ఇక్కడికి ఎలా వచ్చింది అన్న అనుమానం నాకు వచ్చి కొన్ని రోజుల తర్వాత నేను అడిగాను. అప్పుడు అక్క నాకు చెప్పింది తను కూడా నేను రావడానికి వారం రోజుల ముందే అక్కడికి వచ్చిందని. తను అక్కడికి ఎలా వచ్చిందో చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక్కసారి కూడా మేము దాని గురించి మాట్లాడుకోలేదు. కానీ అక్క అప్పుడు చెప్పిన ప్రతి మాట నాకు ఇప్పటికీ అక్షరం చెదరకుండా గుర్తుంది. అక్క పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది అంట. తన కోసం వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎంత బాగా చూసుకునేది అంటే వాళ్ళ అమ్మ ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో, అంత బాగా చూసుకునేది అంట అంటూనే గొంతు పెగలక ఆగిపోయాడు చోటు. మరి అంత బాగా చూసుకునే వాళ్ళని ఎందుకు వదిలేసి వచ్చింది అంది దీక్ష ఆశ్చర్యంగా. నేను కూడా అలాగే అడిగాను అక్కని. తను నాకు చెప్పింది కళ్ళతో చూసేదంతా నిజం లాగానే కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు, సత్యం అనుభవిస్తున్న మనసుకి తెలుసు అంది. అప్పుడు అక్కకి 12 సంవత్సరాలు, నాకు 10 సంవత్సరాలు. అక్క చెప్పిన మాటలు అర్థం చేసుకునే వయసు, తెలివి రెండూ నాకు లేవు. అందుకే నాకు అర్థం కాక మళ్ళీ మళ్ళీ అడిగాను. అప్పుడు చెప్పింది, బయటకి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ నటిస్తూ లోపల తను పెట్టే హింస. చిన్న పిల్ల అని కూడా చూడకుండా చెప్పకూడని పనులన్నీ చెప్తూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ రోజు తను తాగే నీళ్ళల్లో, అన్నంలో, తను తినే ప్రతి దానిలో లెడ్ పౌడర్ కలిపి ఇచ్చేదంట అని చోటు చెప్తుండగానే దీక్ష కంగారుగా చూస్తూ, లెడ్ తింటే బ్రెయిన్లో ఉన్న నరాలు దెబ్బతిని పిచ్చివాళ్ళు అయిపోతారు అంది ఒక్కసారిగా బెదిరిపోయి. చోటు తలుపుతూ, అవును, అక్కని పిచ్చిదాన్ని చేసి వదిలించుకోవాలి అని ఆమె ఆలోచన. వాళ్ళ నాన్న చూశారంట, కానీ ఆపలేదంట. తన వల్ల ఒకరు సఫర్ అవ్వడం అక్కకి ఎప్పుడూ ఇష్టం ఉండదు, ఇప్పటికీ కూడా. అందుకే అక్కడ ఉండకుండా దూరంగా పారిపోయి వచ్చింది. ఎవరో ఒక మహానుభావులు అక్కని చూసి తనని అక్కడికి పంపించారు. అప్పటి నుంచి అక్క నేను ఉంటాం, కానీ లోకానికి అది కూడా నచ్చదు కదా. అబ్బాయి అమ్మాయి అయితే చాలు, ఒకే ఇంట్లో ఉంటే ఎన్నో మాటలు. అవి ఇష్టం లేక నేను వేరే చోట, అక్క వేరే చోట ఉంటున్నాం ఇప్పుడు అని చెప్తూ ఏడుస్తూ ఉన్నాడు చోటు. దీక్ష కంట్లో నుంచి కూడా నీళ్లు కారుతున్నాయి. అలాంటి అమ్మలు కూడా ఉంటారా అంది బాధగా. సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ, రిషిత అమ్మ నాన్నల పేర్లు ఏంటి అని అడిగింది. వాళ్ళ పేర్లు అని గుర్తు చేసుకుంటూ, విశ్వనాథ్, పార్వతి. కానీ వాళ్ళ రెండో అమ్మ పేరు ఏదో చెప్పింది అక్క, నాకు గుర్తులేదు అన్నాడు చోటు. సరళ అంది సావిత్రమ్మ. చోటు ఆశ్చర్యపోయి, కరెక్టే, అవును, మీకెలా తెలుసు అన్నాడు. అది మహాలక్ష్మి అంది సావిత్రమ్మ కంట్లో నీళ్లతో. అవును, అక్క పేరు మహాలక్ష్మి అన్నాడు చోటు ఆశ్చర్యంగా చూస్తూ. తన పేరు రిషిత కదా, మహాలక్ష్మి ఏంటి అని ఆశ్చర్యపోయి అడిగింది దీక్ష. అక్క పేరు మహాలక్ష్మి, కానీ వాళ్ళు పెట్టిన పేరు తనకి ఇష్టం లేక రిషితగా పేరు మార్చుకుంది. నాకు కూడా పేరు లేదు, అక్కే చోటు అని పెట్టింది అన్నాడు చోటు. అవునా, కానీ తన పేరు మహాలక్ష్మి అని నీకెలా తెలుసునానమ్మా? సరళ అంటే అత్తయ్య పేరే కదా అంది దీక్ష కంగారుగా. అవును, మీ అత్తయ్యే, నా కూతురే. రిషిత అనాథలా మిగిలడానికి కారణం నా కూతురే అని అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోయింది సావిత్రమ్మ. ఇద్దరూ ఒక్కసారిగా భయంగా చూస్తూ ఉన్నారు సావిత్రమ్మని. ఏమైంది నానమ్మ, ఏమంటున్నావు నువ్వు? అంటే రిషితని పిచ్చిదాన్ని చేసి వదిలించుకోవాలి అనుకున్నది అత్తయ్య అంటే రిషి నీకు ముందే తెలుసా నానమ్మ అంది దీక్ష భయంగా. సావిత్రమ్మ ఏడుస్తూ, అది నా మనవరాలు అంది గుండె మీద చెయ్యి వేసుకొని. ఏంటి
అక్క మీ మనవరాలా? అక్క మీకు ముందే తెలుసా అని ఆశ్చర్యపోయాడు చోటు. అవును, అది నా మనవరాలే. ఓ దుర్గాష్టమి నాడు నేను గుడికి వెళ్తే ఓ పసికందు గొంతు గుక్కపెట్టి ఏడుస్తూ నాకు వినిపించింది. తన తండ్రి ఆ పసికందును ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ బిడ్డ ఆకలిని పసిగట్టలేకపోతున్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఆ బిడ్డని నా చేతుల్లోకి తీసుకున్నాను. తల్లి ఎక్కడా అని అడిగితే ఆ తండ్రి నా బిడ్డకి జన్మనిచ్చి తల్లి కన్ను మూసిందని చెప్పాడు. ఆ మాట విన్న నేను బాధ తట్టుకోలేకపోయాను. ఇంటికి వెళ్ళిన నాకు మనసులో మనసు లేకపోయింది. రాత్రంతా ఆ బిడ్డ ఏడిపే చెవుల్లో మారుమోగింది. ఆ బిడ్డే నా కళ్ళల్లో కనిపించింది. కంట నీరు తెప్పించింది. బిడ్డని చూడగానే ఏదో అనుబంధం నా చుట్టూ అల్లుకుంది. తెలియని వేదన ఆ బిడ్డని మర్చిపోనివ్వలేదు. అందుకే రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి నా బిడ్డని నీ బిడ్డకి తల్లిని చేస్తాను, ఈ బిడ్డకి అమ్మనిస్తాను అని ఆ పాపని నా చేతుల్లోకి తీసుకున్నాను నేను. కానీ అదే నేను చేసిన పాపం అని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను అని చెప్తూ దారలుగా కన్నీరు కారుస్తూ ఉన్నారు సావిత్రమ్మ. నానమ్మ, అంటే చిన్నప్పుడు పారిపోయిన అత్త వాళ్ళ కూతురు మన రిషితనా? అత్తయ్య కావాలని రిషిని పిచ్చిదాన్ని చేయాలని చూసిందా? కానీ అత్తయ్య చాలా మంచిది కదా అంది దీక్ష ఏడుస్తూ. అత్త వాళ్ళ కూతురు కాదు నాన్న, నా మనవరాలు, నా మహాలక్ష్మి. కళ్ళతో చూసేదే నిజం అని నమ్మించింది నా కూతురే. తనని చూడగానే మనసుకు తెలియని అనుభూతి కలిగింది. ఎందుకు అనుకున్నాను. ఈ అనుభూతి ఎప్పటి నుంచో ఉందని తెలుసుకోలేదు. నా మనవరాలు ఏమయ్యిందని నేను వెతికించిన చోట్లేదు. కానీ నా కూతురే ఇంతటి పాపానికి ఒడిగట్టిందని తెలుసుకోలేకపోయాను. తిరిగి తిరిగి ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ నా మనవరాలు నా ఇంటికే చేరింది అంది సావిత్రమ్మ కన్నీళ్లు కారుస్తూ. దీక్ష సంతోషంగా చూస్తూ తనతో ఇంత త్వరగా ఎందుకింత అటాచ్మెంట్ పెరిగిందా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, తను సావిత్రమ్మ గారి మనవరాలు కదా, అందుకే తన మాటలతో నిన్ను కట్టిపడేసింది నానమ్మ. మన ఇంటిని మార్చగలిగే శక్తి మన ఇంటి బిడ్డకే ఉంది. అందుకే ఇంత త్వరగా మనతో కలిసిపోయి విడిపోలేనంతగా దగ్గరయ్యింది అంది నవ్వుతూ. నా మనవరాలు కదా, ఆ మాత్రం చనువు రాకపోదు అంది సావిత్రమ్మ నవ్వుతూ. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.